హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనం డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనం ఏప్రిల్ 1కి సంబంధించినటువంటి వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ అనేవి ఇందులో డిస్కస్ చేద్దాము. సో టాపిక్స్ వచ్చేసి బోధ్గయ టెంపుల్కి సంబంధించి న్యూస్లో ఉందండి. సో ఈ బోధ్గయ టెంపుల్ ఎందుకు న్యూస్లో ఉంది, దాని ఇష్యూ ఏంటనేది చూద్దాము. అలాగే సర్హుల్ ఫెస్టివల్ అనేది న్యూస్లో ఉంది. అలాగే ప్రభాతి 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ రివర్ పైన కన్స్ట్రక్షన్ జరిగింది, ఎందుకు డిలే అయింది అనేటి ఇంపార్టెంట్ చూద్దాం. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్, ఈ సొసైటీస్ ఏంటి, అసలు ఇవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి, ఇప్పుడే ఎందుకు న్యూస్లోకి వచ్చాయి అనేటివి కూడా చూద్దాము. అలాగే అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఫేమస్ సౌద్గరి బ్లాక్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది GI ట్యాగ్ తీసుకొచ్చుకుంది అన్నమాట. సో ఈ GI ట్యాగ్ అనేది ఎందుకు ఇస్తారు, దీని యొక్క స్పెషాలిటీ ఏందనేది చూద్దాము. అలాగే వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే అనేది న్యూస్లో ఉంది. ఓకే, అలాగే ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లర్న్ టు ఈట్ వెల్ అనే రిపోర్ట్ అనేది యునెస్కో వారు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరండి? యునెస్కో వారు. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాము. అలాగే ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇంటర్నేషనల్ డే థీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దానికి సంబంధించి చూద్దాము. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 ఎవరు ఈ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ఈ కాన్ఫరెన్స్లో ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, ఆబ్జెక్టివ్స్ ఏందనేది క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి బోధ్గయ టెంపుల్ అనే న్యూస్లో ఉంది. యాక్చువల్గా బోధ్గయ టెంపుల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ గత ఫిబ్రవరి 2024 నుంచి ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దేనికి అంటే ఏదైతే బోధ్గయ టెంపుల్ యాక్ట్ 1949 అనేది ఉందన్నమాట. బోధ్గయ టెంపుల్ యాక్ట్ 1949 అనేది ఉంది. ఈ బోధ్గయ టెంపుల్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రిపీల్ చేయాలి, తీసివేయాలి అని చెప్పేసి ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ మేజర్గా ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది గత లాస్ట్ ఇయర్ 2024 నుంచి. మరి ఈ బోధ్గయ టెంపుల్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ యాక్ట్ అనేది కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఈ బోధ్గయ టెంపుల్ యాక్ట్లో మేజర్గా మేనేజింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. మేనేజ్మెంట్ కమిటీ మొత్తం ఇది 8 మెంబర్స్తోని కూడుకున్నటువంటి ఈ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఉందన్నమాట. సో దీనివల్ల మేజర్ ఇష్యూ వస్తుంది. ఈ మేనేజ్మెంట్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మేజర్గా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది హిందూస్ అండ్ బుద్ధిస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో హిందూస్ కమ్యూనిటీ నుంచి అలాగే బుద్ధిస్ట్ నుంచి ఈక్వల్గా రిప్రజెంటేషన్ అనేది ఈ మేనేజ్మెంట్ కమిటీలో ఉండడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మేజర్గా ఈ బోధ్గయ టెంపుల్కి సంబంధించి మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. అందుకని చెప్పేసి బుద్ధిస్ట్ మాంగ్స్ ఈ బోధ్గయ టెంపుల్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో దీన్ని రిపీల్ చేయాలి, తీసివేయాలి అని చెప్పేసి గత సంవత్సరం 2024 నుంచి ఫిబ్రవరి 2024 నుంచి ప్రొటెస్ట్ అనేది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. సో దీనికి మరి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఎవరు ఉంటారు అంటే ఈ మెంబర్ కమిటీకి మేనేజ్మెంట్ కమిటీకి ఎవరు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటారు. ఓకే, మేజర్గా వచ్చేసి హిస్టారికల్గా ఈ పర్సన్ వచ్చేసి హిందూ ఉన్నారన్నమాట. ఓకే, అలాగే బుద్ధిస్టులు ఏమంటున్నారంటే ఫుల్ కంట్రోల్ ఓవర్ ది టెంపుల్, ఫుల్ కంట్రోల్ ఓవర్ ది మొత్తం కూడా బుద్ధిస్ట్ మాంగ్స్ చేతుల్లోనే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. హిందువుల యొక్క పార్టిసిపేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ మేజర్గా ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. మరి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చూద్దాం. సో ఇది ఎక్కడ ఉంది మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ వచ్చేసి బోధ్గయ ఏదైతే ఉందో బీహార్లో మనకి నిరంజన్ రివర్ బ్యాంక్స్ ఏదైతే ఉందో నిరంజన రివర్ బ్యాంక్స్ దగ్గర ఈ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అనేది ఉంది. సో మేజర్గా మనకి లుంబిని అనేది తెలుసు, బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. అలాగే సారనాథ్ వచ్చేసి ఫస్ట్ సెర్మన్. అలాగే కుషినగర్ వచ్చేసి బుద్ధాస్ పరినిర్వాణ. సో ఇవన్నీ మేజర్గా 3 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మేజర్గా వచ్చేసి ఈ బుద్ధిస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని తీసివేయాలని చెప్పేసి బోధ్గయ టెంపుల్ యాక్ట్ని తీసివేయాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఏది మనకి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే 2002లో. ఓకే, ఆన్గోయింగ్ ప్రొటెస్ట్ ఎందుకు ఉంది అంటే మేజర్గా ఫుల్ కంట్రోల్ వచ్చేసి మనకి బుద్ధిస్ట్ మాంగ్స్ చేతుల్లోనే ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోధ్గయ టెంపుల్ యాక్ట్ 1949. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సర్హుల్ ఫెస్టివల్ అనే న్యూస్లో ఉంది. సర్హుల్ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు ఏంటి అనేది కూడా చూద్దాము. మేజర్గా వచ్చేసి సర్హుల్ ఫెస్టివల్ని మనకి ఆదివాసీ కమ్యూనిటీస్ అయినటువంటి జార్ఖండ్ అలాగే చోటా నాగ్పూర్
ప్లాటూ ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీ కమ్యూనిటీస్ వాళ్ళు ఈ సర్హుల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు అంటే మనకు బిగినింగ్ ఆఫ్ ది న్యూ ఇయర్ ఏదైతే మేజర్గా మనకి ఇప్పుడు ఉగాది ఏదైతే కొత్తగా నూతన సంవత్సరంగా మనం సెలబ్రేట్ చేసుకుంటామో తెలుగు సంవత్సరంగా, అదేవిధంగా ఈ ఆదివాసీ కమ్యూనిటీ సర్హుల్ ఫెస్టివల్ అనేది స్ప్రింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మేజర్గా ఈ సర్హుల్ ఫెస్టివల్ మీనింగ్ ఏంటంటే వర్షిప్ ఆఫ్ ది సాల్ ట్రీ. మనకి ఏదైతే సాల్ ట్రీ ఉంటుందో ఈ సాల్ చెట్టుని పూజించడం ద్వారా ఈ సర్హుల్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి సాక్రెడ్ గ్రూవ్స్ ఏవైతే ఉంటాయో మనకి మేజర్గా మనకు తెలుసు కొన్ని ఆదివాసీ కమ్యూనిటీస్, ట్రైబల్ కమ్యూనిటీస్ మేజర్గా కొన్ని చెట్లని తమ దేవతలుగా పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సర్హుల్ ఫెస్టివల్లో భాగంగా ఈ సాల్ ట్రీని సాక్రెడ్ గ్రూవ్గా పూజించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎప్పుడు స్ప్రింగ్ స్టార్టింగ్ ఇయర్లోనే ఇది మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరెవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఒరాన్ కమ్యూనిటీ, ముండా కమ్యూనిటీ, అలాగే సంతాల్ కమ్యూనిటీ, కదియా కమ్యూనిటీ అండ్ హో ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఈ సర్హుల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మేజర్గా ఈ సాక్రెడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వేరియస్ ట్రైబల్, ఎస్పెషల్లీ ట్రైబల్ కమ్యూనిటీస్ కొంత ప్రాంతంలో ఉన్నటువంటి వేరియస్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి విరివిరిగా పెరిగే చెట్ల జాతులను ఈ తమ దేవతలుగా పూజించడం జరుగుతుంది అనమాట, సాక్రెడ్ గ్రూప్స్గా. సో అందుకని చెప్పేసి వారు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఫెస్టివల్ కూడా ఈ సాక్రెడ్ గ్రూప్స్కి ఇంటర్లింక్గా ఉంటుంది. అలాగే ఈ సర్హుల్ ఫెస్టివల్ ఉన్నది మేజర్గా జార్ఖండ్ అండ్ చోటా నాగ్పూర్ ప్లాటూ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాకే ఈ రీజియన్కే రిస్ట్రిక్ట్ అవ్వకుండా మనకి హిస్టారికల్ మైగ్రేషన్ అనేది కూడా జరిగింది. మేజర్గా అస్సాం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అలాగే నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ సర్హుల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సర్హుల్ మేజర్గా కరెంట్ అఫైర్స్లో ఏమడుగుతారంటే సర్హుల్ ఫెస్టివల్ దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ కమ్యూనిటీస్ మేజర్గా సెలబ్రేట్ చేసుకుంటాయి అని అడిగే ఛాన్సెస్ ఉంది. దేనికి సంబంధించింది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మనందరికీ తెలుసు సాక్రెడ్ గ్రూవ్స్ అనేవి మనకు రిలీజియస్ అండ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంటాయి. మనకి చిప్కో మూమెంట్ అంతకుముందు రాజస్థాన్లో ఇంకొక మూమెంట్ కూడా జరిగిందండి. ఈ చిప్కో మూమెంట్ కూడా మేజర్గా ఈ సాక్రెడ్ గ్రూవ్స్ని అంటే సాక్రెడ్ గ్రూవ్స్ ఏవైతే ఉంటాయో వాటి చెట్లను నరికే ప్రాసెస్లోనే ఈ చిప్కో మూమెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఓకే, మేజర్గా ఇవి వచ్చేసి వెల్ రిచ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానాను కలిగి ఉంటాయి. సాక్రెడ్ గ్రూప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మేజర్గా ఎక్కువగా ఫ్లోరా అండ్ ఫానాను కలిగి ఉంటాయి. అందుకని చెప్పేసి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా కూడా గుర్తించడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ప్రభతి 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉందండి. ఈ ప్రభతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, అసలు దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అనుకుంటే మేజర్గా ఈ ప్రభతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బియాస్ రివర్ ఏదైతే ఉందో దీని ఉపనది అయినటువంటి ప్రభతి రివర్ అన్నమాట. ప్రభతి రివరు దేనికి ఉపనది అండి, బియాస్ రివర్ ఏదైతే ఉందో దానికి ఉపనది అన్నమాట, ట్రిబ్యూటరీ. సో ఈ ప్రభతి రివర్ పైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించాలని 2002లోనే డిసైడ్ చేశారు. ఎప్పుడు 2002లోనే. కాకపోతే దీన్ని ఎన్ని మెగావాట్స్తో డిసైడ్ చేశారు, 800 మెగావాట్స్ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నారు. కానీ కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల అది డిలే అవుతూనే వచ్చింది. కాకపోతే ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ అనేది కంప్లీట్ అయింది. 2010 నుంచి దీని యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2002లో ప్రపోజల్ పెడితే 2010లో దీని యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు 800 మెగావాట్స్తోని. మొత్తం ఎన్ని యూనిట్స్తోని, 4 యూనిట్స్. ఈచ్ యూనిట్ కంటెంట్ 200 మెగావాట్స్. ఓకే, ఈచ్ యూనిట్ కంటెన్స్ 200 మెగావాట్స్. దాంట్లో భాగంగానే మనకి ఈసారి సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి యూనిట్ ఏదైతే యూనిట్ 2 ఉందో 200 మెగావాట్స్తో ఉన్నటువంటి ఈ యూనిట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ప్రభతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏ రివర్ పైన, ప్రభతి అండ్ బియాస్ రివర్ పైన, బియాస్ ఉపనది అనేటువంటి ప్రభతి రివర్ పైన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఏ ఇయర్లో అంటే మనకి 2003లో ఇనిషియేట్ చేయడం జరిగింది. అలాగే 2010 నుంచి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. మరి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందనమాట కన్స్ట్రక్షన్. మరి ఇది ఎక్కడ ఉంది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో. సో రీసెంట్గా చాలా రోజుల తర్వాత
ఫేజ్ 2లో ఉన్నటువంటి ఏదైతే యూనిట్ 200 మెగావాట్స్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఓకే, ఇంకా 400 మెగావాట్స్ అనేది ఇంకా డిలేలోనే ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రభాతి 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అంటే, ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నటువంటి ప్రభాతి 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు దేనికి సంబంధించింది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా డెప్త్గా వెళ్తే ఏ కంపెనీ దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఏ స్టేట్లో ఉందంటే హిమాచల్ ప్రదేశ్. మరి ప్రభాతి రివర్ దేనికి ఉపనది అంటే బియాస్ రివర్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఇవి యాక్చువల్గా హ్యూమనిటేరియన్ సొసైటీస్ అన్నమాట. ఎక్కడైనా భూకంపాలు కానీ యుద్ధాలు కానీ జరిగినప్పుడు ఎక్కువగా ప్రాణ నష్టము ఆస్తి నష్టం కలిగినప్పుడు అక్కడ హ్యూమనిటేరియన్కి సంబంధించినటువంటి హెల్పింగ్ నేచర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ అనేటివి చేయడం జరుగుతుంది. మరి ఇవేంటి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, మేజర్గా వచ్చేసి ఇప్పుడు మయన్మార్లో మనకి తరచుగా భూకంపం అనేది ఎర్త్క్వేక్ అనేది జరుగుతుంది అండి. సో దానికి సంబంధించి ఇంటర్నేషనల్గా అర్జెంట్ అపీల్ అనేది ఈ ఆర్గనైజేషన్స్ చేయడం జరిగింది. ఏమని అపీల్ చేశాయంటే $100 మిలియన్ ఎయిడ్ అనేది సహాయం ఎంత $100 మిలియన్ సహాయం అనేది అర్జెంటుగా కావాలి అని చెప్పేసి వరల్డ్ కంట్రీస్ని కోరడం జరిగిందనమాట. సో ఏదైతే ఈ అర్జెంట్ అపీల్ ఏదైతే ఉందో దానివల్ల ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ అనేవి న్యూస్లో ఉన్నాయి. వీటి మరి ఏం చేస్తాయి అంటే మేజర్గా వచ్చేసి లార్జెస్ట్ హ్యూమనిటేరియన్ నెట్వర్క్ను కలిగి ఉంటాయి. మనకి ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఈ హ్యూమనిటేరియన్ ఎయిడ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1919లో మనకి రెడ్ క్రాసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ అంటే జెనీవా స్విట్జర్లాండ్లో. ఇవి కంపల్సరీ ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాసెస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ స్థాపించారు, ఏ ఇయర్లో స్థాపించారు అంటే 1919. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో. మొత్తంగా వచ్చేసి 192 రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ మెంబర్ సొసైటీస్ అనేటివి ఉన్నాయి. సో 100 మిలియన్ పైన వాలంటీర్స్ కూడా ఉన్నారన్నమాట. ఓకే, మరి కీ ఫంక్షన్స్ ఏంటి అంటే చెప్పాను కదా, రిలీఫ్ అండ్ రెస్పాన్స్ అనేది చేయడం, అలాగే స్ట్రెంత్ ది మెంబర్ సొసైటీస్ ఎవరైతే ఉంటారో వాటందరినీ బలపరచడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఫండింగ్ మరి ఎక్కడి నుంచి వస్తుంది మరి క్రిసెంట్ సొసైటీకి అలాగే రెడ్ క్రాస్ సొసైటీస్కి అంటే మనకి మేజర్గా గవర్నమెంట్స్ నుంచి ఫస్ట్, అలాగే ఎన్జిఓస్, కార్పొరేట్ డొనేటర్స్, అలాగే పబ్లిక్ కాంట్రిబ్యూషన్స్ నుంచి డొనేషన్స్ అనేవి అక్వైర్ చేయడం జరుగుతుంది. అలా అక్వైర్ చేసినటువంటి డొనేషన్స్ని ఇలాంటి ఏవైతే ప్రాణ నష్టం కలిగించేటువంటి విపత్తులు జరుగుతాయో అప్పుడు ఈ హెల్పింగ్ నేచర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి మేజర్గా వచ్చేసి ఫోకసెస్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ అండ్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ పైన ఈ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ అనేవి కాన్సన్ట్రేట్ చేసి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూస్. ఓకే, మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే అహ్మదాబాద్కి సంబంధించినటువంటి సద్గరి బ్లాక్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది జిఐ ట్యాగ్ను పొందిందన్నమాట. ఓకే, జిఐ ట్యాగ్ని పొందింది. మరి ఈ జిఐ ట్యాగ్ అంటే ఏంటి, అలాగే ఈ సద్గరి బ్లాక్ ప్రింట్ అంటే ఏంటి అనేది చూద్దాము. మేజర్గా వచ్చేసి ఈ సద్గరి బ్లాక్ ప్రింట్ ఏదైతే ఉందో జమల్పూర్ ఏదైతే ఉందో అహ్మదాబాద్లో రీసెంట్గా జిఐ ట్యాగ్ను పొందింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఓకే, ఇది 300 year ఓల్డ్ హ్యాండ్ క్రాఫ్ట్ టెక్నిక్ అన్నమాట. సో దీన్ని అంటే ఇది చేయడంలో ఎవరు మేజర్గా ఉన్నారు అంటే ఏ కమ్యూనిటీ అంటే చిప్పా కమ్యూనిటీ వారు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 300 year ఓల్డ్ హ్యాండ్ క్రాఫ్ట్ టెక్నిక్ చిప్పా కమ్యూనిటీ. ఓకే, సో మేజర్గా ఈ సిగ్నిఫికెన్స్ ఎందుకు, జిఐ ట్యాగ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించి ఒక విశిష్టమైన వస్తువులను తయారు చేయడం కానీ కళాకృతులను తయారు చేయడం కానీ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చెప్పేసి ఈ జిఐ ట్యాగ్ ఇస్తారు. ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఆ రీజియన్లో ఉన్నటువంటి
ఆ వస్తువుల తయారీకి కానీ మిగతా వాటికి ఒక అథెంటికేటెడ్ వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టిషన్స్కి హెల్ప్ అవుతుంది. సో ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆర్టిస్టిక్ వాల్యూ అనేది పెరిగి అక్కడ ఉన్నటువంటి వాటికి ఎక్కువగా కొనుగోలు చేయడం, ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటారో వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్ జరుగుతుంది. ఎకనామిక్గా ఇప్పుడు ఒక ప్రాంతాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం వల్ల ఈ జిఐ ట్యాగ్ కింద ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో చేత పనులు చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా పని కల్పన జరిగి ఎక్కువగా ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫ్యాషన్ అండ్ ఇన్నోవేషన్ మేజర్గా వచ్చేసి ఈ సద్గరి బ్లాక్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది మన క్లాత్స్ పైన డిఫరెంట్ లేయర్స్తోని దీన్ని చేస్తూ ఉంటారు. సో ఈ బ్లాక్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాషన్ అనే కాకుండా మనకి బట్టలపైన కాకుండా జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్ కూడా ఈ ఏదైతే బ్లాక్ ప్రింట్ ఉందో దీన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ వచ్చేసి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే అనేది ఉంది అండి న్యూస్లో. ఇది యాక్చువల్గా మనకి ఏప్రిల్ సెకండ్ రోజున ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మేజర్గా ఈ ఇయర్ థీమ్ ఏంటి, యాక్చువల్గా దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా చూద్దాము. అడ్వాన్సింగ్ ఈ న్యూరో డైవర్సిటీ అండ్ ది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఈ ఇయర్ థీమ్గా పెట్టడం జరిగింది. 2025 థీమ్ ఏంటి, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే థీమ్ ఏంటి అంటే అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే వచ్చేసి మనకి ఏప్రిల్ 2 రోజున. ఓకే, మేజర్గా ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో డైవర్సిటీతో కొలాబరేట్ అయ్యి యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ వారు ఏది వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మేజర్గా దీంట్లో వచ్చేసి హెల్త్ కేర్ యొక్క, అలాగే ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్మెంట్, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి మేజర్గా ఈ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఈ కీ సెక్టార్స్ పైన మేజర్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి ఆటిజం ఏంటి అనేది మనకు ఆల్రెడీ డీటెయిల్గా తెలుసు. మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా గ్లోబల్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG 3 వచ్చేసి గుడ్ హెల్త్కి సంబంధించింది, SDG 4 వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్, SDG 8 వచ్చేసి డీసెంట్ వర్క్, SDG 10 వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, SDG 11 వచ్చేసి సస్టైనబుల్ సిటీస్, ఇంపాక్ట్ గ్లోబల్ పాలసీస్ పైన, అలాగే రేజింగ్ అవేర్నెస్ పైన, ప్రమోటింగ్ ఆటిజం ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఆటిజం అనేది తెలుసు కదండి, ఇమ్మెచ్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీర భాగాలన్నిటి పెరుగుతాయి కానీ వయసుకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ మెంటాలిటీ అనేది ఉండదు, ఇంకా చైల్డిష్గానే ఉంటారనమాట. సో వాళ్ళ యొక్క ఏదైతే ఈ ఆటిజంకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి పీపుల్లో, ఇది ఒక డెడ్లీ డిసీజ్ అని కాకుండా ఒక ఫ్రెండ్లీ డిసీజ్గా చూసి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే యునెస్కో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటి అనేది చూద్దాము. మేజర్గా ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లర్న్ టు ఈట్ వెల్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది యునెస్కో వారు. ఏంటి మేజర్గా ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లర్న్ టు ఈట్ వెల్ అనే రిపోర్టు ఏ సంస్థ రిలీజ్ చేసింది అంటే యునెస్కో అండి. మరి ఎక్కడ రిలీజ్ చేసిందంటే ఇది మనకి న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ అనే ఈవెంట్ అనేది మనకి ఫ్రాన్స్లో కండక్ట్ చేయడం జరిగింది. మార్చ్ 28 రోజున న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ ఈవెంట్ని ఫ్రాన్స్లో కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ యునెస్కో వారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో వేరియస్ డాటా అనేది బయటకు వచ్చింది. అసలు ఏంటి అనేది చూద్దాము. మేజర్గా ట్రేస్ చేసి మనకి ఈ రిపోర్ట్ ఏంటి అంటే న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ మీల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అనమాట. ఇప్పుడు మనకు మధ్యాహ్న భోజనాలు ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తున్నారో మన దేశంలో, అదేవిధంగా వేరే దేశాల్లో ఈ న్యూట్రిషన్ మిడ్ డే మీల్స్ అనేది కండక్ట్ చేస్తారు ఆయా దేశాల్లో కూడా, వేరే దేశాల్లో. సో దానికి సంబంధించి ఆ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల ఏమి ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి అనేది రిలీజ్ చేసిందనమాట. దానికి సంబంధించిన రిపోర్ట్ని యునెస్కో వారు రిలీజ్ చేశారు. సో మేజర్గా వచ్చేసి 2024 కల్లా ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2024 కల్లా మనకి 47% ఆఫ్ ది ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరల్డ్ వైడ్ లెవెల్లో మొత్తం ఈ 47% ఆఫ్ ది చిల్డ్రన్స్
మనకి ఈ మీల్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఫుడ్ ఫెసిలిటీ అనేది ఆయా స్కూళ్ళలో జరుగుతుంది. మన ఇండియాలో కాదండి, వరల్డ్ వైడ్గా మొత్తంగా 47% ఆఫ్ ది చిల్డ్రన్, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్స్ మనకి ఈ మిడ్ డే మీల్స్ అనే స్కూల్ మీల్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మిడ్ డే మీల్స్ అనే కాదండి, కొన్ని స్టోర్ల బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇలా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మెనీ ఆఫ్ దీస్ మీల్స్ ల్యాక్ అడిక్వేట్ న్యూట్రిషన్. ఈ రిపోర్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసిందంటే మనకి మెనీ ఆఫ్ దీస్ మీల్స్ అంటే ఆయా దేశాల్లో ఇస్తున్నటువంటి మీల్స్ స్కూల్ మీల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ న్యూట్రిషనల్ ల్యాక్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఉన్నారు. తగినన్ని పోషకాలు అనేవి ఆ మీల్స్లో లభించడం లేదు అని చెప్పేసి ఈ రిపోర్టు హైలైట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మేజర్గా ఈ మీల్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే స్కూల్ ఎన్రోల్మెంటు, చైల్డ్ అండర్ నరిష్మెంట్ అనేది కొన్ని చోట్ల తగ్గింది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేటివి కూడా పెరుగుతున్నాయి. అలాగే మనకి రెడ్యూసింగ్ ది చైల్డ్ అండర్ నరిష్మెంట్ అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇంక్రీజ్ ది స్కూల్ ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్ రేట్స్ అనేది కూడా పెరిగాయి. ఈ మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా, అంటే ఈ స్కూల్స్లలో మీల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా వేరియస్ కంట్రీస్లలో కూడా ఏమవుతుందంటే కొన్ని చోట్ల న్యూట్రిషన్ మీల్స్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ హెల్ప్ టు ది పీపుల్ అనమాట. చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా హెల్ప్ అవుతుందని చెప్పింది. అలాగే స్కూల్ ఎన్రోల్మెంట్, స్కూల్లో అటెండెన్స్ పర్సెంటేజ్ పెరగడమే కాకుండా స్కూల్కి వెళ్ళే వాళ్ళ రేషియో కూడా పెరిగింది అని చెప్పేసి చెప్తుంది కొన్ని కంట్రీస్లలో. కాకపోతే మేజర్గా వచ్చేసి ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీగా చెప్పింది అన్నమాట. ఓకే, మరి ఇంకా కీ హైలైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషనల్ ఓవర్సైట్. మేజర్గా ఇన్ 2022లో మేజర్గా 27% ఆఫ్ ది స్కూల్ మీల్స్ వర్ నాట్ డిజైన్ విత్ ఇన్పుట్ ఫ్రమ్ న్యూట్రిషనిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి ఫుడ్ని 27% ఆఫ్ ది స్కూల్స్లో అప్లికేబుల్ కాలేదు అని చెప్తుంది. లిమిటెడ్ ఫుడ్ లెజిస్లేషన్. మొత్తంగా 187 కంట్రీస్ కనుక, 187 దేశాలు కనుక చూసుకున్నట్లయితే అందులో ఓన్లీ 93 దేశాలు మాత్రమే ప్రాపర్ లెజిస్లేషన్ చట్టాలను కలిగి ఉంది ఈ న్యూట్రిషన్ మీల్స్కు సంబంధించి అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ అడిక్వేట్ ఫుడ్ స్టాండర్డ్స్. మేజర్గా 65% ఆఫ్ దీస్ కంట్రీస్ ఏవైతే మొత్తంగా 187 దేశాలు ఉన్నాయి కదా, దాంట్లో 65% ఆఫ్ ది కంట్రీస్ స్పెసిఫిక్ స్టాండర్డ్సే ఉన్నాయి. ఈ మిగతా 35 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 35 కంట్రీస్లో ఫుడ్కి సంబంధించి, న్యూట్రిషన్ వాల్యూస్కి సంబంధించి స్పెసిఫిక్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం లేదు అని చెప్పేసి చెప్పారు. మరి ఇండియాలోకి సంబంధించి ఏంటి అంటే ఒక కేస్ స్టడీని తీసుకురావడం జరిగింది. కేస్ స్టడీస్ని హైలైట్ చేయడం జరిగింది. ఆ కేస్ స్టడీ ఏంటంటే ఆర్గానిక్ పెల్ మిల్లెట్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేశారండి. మహారాష్ట్రలో ఫుడ్ ఏదైతే ఉంటుందో, మీల్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆర్గానిక్ పెల్ మిల్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఎన్హాన్స్డ్ ది కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ది అడల్ట్ సెన్స్లో కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి హైలైట్ చేయడం జరిగింది. ఇలాంటి కేస్ స్టడీస్ ఇండియాకి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మహారాష్ట్ర ప్లేస్లో మనకి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే మహారాష్ట్ర ప్లేస్లో కర్ణాటక కూడా ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది ఆర్గానిక్ పల్ మిల్లెట్ ఇనిషియేటివ్ ఎవరు చేస్తున్నారు? మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పిఎం మోడీ గారు మనకి 2025 ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి థీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. మనకి ఎవ్రీ ఇయర్ June 21 రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 2014 నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్. 2014 నుంచి ఇండియన్ గవర్నమెంట్ రికమెండేషన్ బేస్ చేసుకొని యునైటెడ్ నేషన్స్ June 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ గాను ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకి గాను థీమ్ని మన నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎక్కడ, ఎందుకు అనేది కూడా చూద్దాం. మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి 100 days యొక్క యోగా మహోత్సవ్ ఈవెంట్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. యోగా మహోత్సవ్ ఈవెంట్ అనేది మనకి 100 days కి గాను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే కౌంట్ డౌన్ 100 days నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో దాన్ని యోగా మహోత్సవ్ ఈవెంట్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ఈ ఇనిషియేటివ్ ఎక్కడ తీసుకొచ్చారు అంటే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఎక్కడైతే ఉందో ఇది ఈసారి 2025 ఇంటర్నేషనల్ డే యోగా సెలబ్రేషన్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. ఎక్కడ? ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్ ఫస్ట్ 2025లో ఎక్కడ జరుగుతున్నాయి అంటే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా. సో 100 days యోగా
యోగా యొక్క కౌంట్డౌన్ యోగా మహోత్సవ్ ఈవెంట్లో స్టార్ట్ అయింది. సో ఈ ఈవెంట్లోనే మనకి ఈ ఇయర్ యోగా థీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్ అనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది June 21st సెలబ్రేట్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించి థీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఓకే, దిస్ ఈజ్ ద థీమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేయడం జరిగింది. సో అదేంటో చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ ది నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఓకే, ఈ కాన్ఫరెన్స్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు? March 29, 2025 నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025ని న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది March 29 రోజున. మరి దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్ని అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్విరాన్మెంట్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, వేరియస్ ఇండివిజువల్స్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఈ కాన్ఫరెన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ వ్యూస్ ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, మేజర్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే డిస్కస్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ చెప్పాను కదండి, అలాగే సస్టైనబుల్ సొల్యూషన్స్. ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఏ విధంగా సొల్యూషన్స్ తీసుకురావాలని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్రమోట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే కొన్ని చోట్లలో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా వేరే ఏరియాలలో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. స్ట్రెంగ్తన్ కొలాబరేషన్ అమాంగ్ కీ స్టేక్ హోల్డర్స్. ఎవరైతే కీ స్టేక్ హోల్డర్స్ ఉంటారో లైక్ ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి ఈ కాన్ఫరెన్స్లో తీసుకొచ్చి ఈ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రాపర్గా ఫైట్ చేయాలని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఓకే, సో ఇవ్వండి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. డిఫరెంట్ ఎగ్జామ్స్లలో రాబోయే ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీలే విధంగా ఈ క్లాసెస్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy. థ్యాంక్ యూ.